నమస్కారం. ఈటీవీ లైవ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. టీనేజ్ వయసు వచ్చిన తర్వాత అమ్మాయిలు రజస్వల అవుతారు. అప్పటి నుంచి వారిలో మెన్సెస్ ప్రారంభం అవుతాయి. ఇలాంటి సమయంలో వారిలో కామ కోరికలు కలగడం అనేది జరుగుతుంది. కొంతమంది ఆడవాళ్ళైతే వారికి వారే స్వయం తృప్తి చెందుతారు. అప్పుడు కన్నెపొర చిరిగిపోతుందేమో, మరికి మళ్ళీ పెళ్లి కాదేమో అని భయపడుతూ ఉంటారు. అంతేకాదు, పెళ్ళైన తర్వాత భర్త తను కన్యా కాదా అని పరీక్షిస్తాడేమో అని కూడా భయపడతారు. దీనికోసం లేనిపోని టెన్షన్స్ తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. అసలు అమ్మాయిల్లో కన్నెపొర అనేది గుర్తించడం ఎలా? మొదటి కలయికలో ఏం జరుగుతుంది? కన్నెపొర ఉన్నప్పుడు సెక్స్ చేయడం కష్టమా? ఆసక్తికరమైన ఈ అంశాలని ఈరోజు డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఒక అమ్మాయికి కన్నెపొర ఉన్నది లేనిది గుర్తించడం ఎలా? కన్నెపొర లేని అమ్మాయి కన్య కాదంటారా? కన్నెపొర ఉంది లేదని చూడడం అనేది మామూలు ఎవరికి తెలియదండి. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ డాక్టర్స్ తెలుసు కన్నెపొర ఉంది లేని మరి డాక్టర్స్ మాత్రం తెలుసు. ఎందుకని వాళ్ళు చదువుకున్నారు కనుక, చూస్తారు కనుక అన్నీ వాళ్ళు తెలుసు. ఒక్క డాక్టర్స్కి తప్ప తక్కిన వాళ్ళు ఎవరైనా సరే కన్నెపొర గురించి చెప్పేదంతా తప్పే. ఎవరైనా చెప్తే కన్నెపొర లేదని చెప్పిన తప్పే, కన్నెపొర చిరిగిపోయింది తప్పే, ఏం చెప్పినా తప్పే. కన్నెపొర లేని వాళ్ళు కూడా ఉంటారు. అందరికీ కన్నెపొర ఉండాలని లేదు, లేకుండా కూడా పుట్టేవాళ్ళు ఉంటారు. కన్నెపొర అంటే కొంతమందికి ఏమో యోని రంధ్రం కింద అర్ధచంద్రాకారంలాగా అలా ఉంటుంది. కొంతమందికి మొత్తం యోని రంధ్రం చుట్టూతా ఉంటాయి. అంటే మనకి ఎలా అయితే ఒక మంచినీళ్ళ గ్లాసుకి చుట్టూ అంచు చుట్టూ అవుట్ సైడ్కి ఎలా ఉంటుందో ఈ అంచు ఇన్సైడ్ ఉంటుంది. కొంతమంది కన్నెపొర మొత్తం మూసేసి జల్లె కణాలు పడిపోయి కళ్ళగా ఉంటుంది, జల్లెడలాగా ఉంటుంది, రకరకాలు ఉంటుంది. అసలు పుట్టుక లేకుండా వచ్చు. కొంతమందికి ఈ కన్నెపొర ఏమిటంటే చిరిగిపోతుంది. ఒక దొరబుట్టిన అనుకోండి, అక్కడ మర్మాల చేపెట్టేలా అన్నారనుకోండి, చేయి తేలింది చిరిగిపోతుంది. అది అలా ఉంటున్నారు. కన్నెపొర ఉల్లిపొరలా ఉంటుంది. అంచేత కన్నెపొర ఎంత ఉందని ఏంటి అనేది, కన్నెపొర ఉంటేనే కంజని, ఇవన్నీ మీనింగ్లెస్. అంచేత కన్నెపొర ఉంది లేదు చెప్పగలిగే డాక్టర్ ఒక్కడే. అంతే, కన్యత్వ పరీక్షలు కూడా తప్పే. అంచేత ఎవరైనా కన్నెపొర ఉంది లేదు చెప్పడం మాత్రం అసలు దాని గురించి మాట్లాడడం తప్పు. డాక్టర్ గారు, కన్నెపొర లేకపోతే సర్జరీ ద్వారా తిరిగి అమర్చవచ్చా? కన్నెపొర ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కొంతమంది మరి టూ మచ్గా ఫారెన్ కంట్రీస్లో ఏంటంటే టూ మచ్గా కన్నెపొర వాళ్ళు ఫ్యాన్సీగా నాకు కన్నెపొర పెట్టుకున్నాను, తీసేసిన కన్నెపొర చూసుకొని చెప్పి ఒక కన్నెపొర తీసి అంటించుకున్నారు. ఆర్టిఫిషియల్ హైమన్ అనేది ఉంది. ఆర్టిఫిషియల్ హైమన్ ఉండి అది ఎంతసేపు ఉంటుంది అక్కడ, ఒక అరగంట గంట సేపు ఉంటుంది. సరిగ్గా ఇంకా సెక్స్లో పాల్గొనే ముందు అది కాళ్ళే చూపిస్తూ కూడా, నా చూడు ఎంత కన్నెలాగా ఉన్నాను చూడు, నేను కన్నెలాగా ఉన్నాను చూడు అంటుంది. అంత తెలిసి కన్య కాదని కన్నెలాగా చూడంటుంది. చూసిన తర్వాత సెక్స్లో పాల్గొంటే అది రప్చర్ అవుతుంది. రప్చర్ రక్తంలాగా ఎర్రగా ద్రవం కూడా వస్తుంది. అంటే ఈ రంగు ఒక ఫన్నీ వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. అలా కాకుండా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కూడా కన్నెపొరకు తయారు చేసి ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కన్నెపొర పెట్టచ్చు. అర్ధచంద్రాకారంగా ఒక పొర తీసి లోపల తీసి మెక్కలు తీసి ఒక పొరలా పెడతారు. ఎందుకంటే అవన్నీ అర్థం దానికి. మీరు ఫారిన్ కంట్రీస్ వెళితే మార్కెట్లో ఆర్టిఫిషియల్ హైమన్స్ అని అమ్ముతుంటారు. అంటించేసుకోవడమే, ఒకటి అంటించుకుంటే అయిపోయింది అక్కడ. డాక్టర్ గారు, మొదటి కలయికలో రక్తం రాకపోతే కన్య కానట్లేనంటారా? పూర్తి అపోహ మాత్రమేనండి. టోటల్లీ రాంగ్. దాదాపు 70-80% మంది ఎవ్వరికి కన్నెపొర ఉన్నప్పటికీ రక్తం కాదు. ఒక చుక్క రక్తం కూడా కాదు. కన్నెపొర ఉన్నప్పటికీ కాదు. కన్నెపొర లేకపోతే రక్తం కాదు, కన్నెపొర ఉంటే రక్తం కారుతున్న మాటకి అర్థం లేదు. అరే తెలుసుకో, చిన్న ఉల్లిపొర లాంటిదండి పూతరేకు. ఒక పూతరేకు ఎలా ఉంటుందండి, ఒక పూతరేకు కన్నా చేసి పెడదాం మనం, ఇలాంటివి ఉంటే పట్టుకుపోతుంది. అంతే, కన్నెపొర కూడా అంతే. అంచేత కన్నెపొర ఉంటే తప్పకుండా రక్తం కారుతుంది, కన్నెపొర లేకపోతే రక్తం కారదు. అంచేత మొదటి కలయికలో తప్పకుండా రక్తం కారితేనే కన్యక తీసుకోవాలి, లేకపోతే ఎప్పుడు ఆల్రెడీ ఎవరితో ఉన్నాయి. ఇవన్నీ స్టూపిడ్ ఆలోచన. నిజంగా ఉన్నప్పటికీ రక్తం కారదు. నిజంగా ఎక్కువ రక్తం కారిందంటే ఏంటి అర్థం చేసండి, కన్నెపొర కాదండి తిరిగింది అక్కడ యోని దగ్గర, ఆ రంధ్రం దగ్గర కట్ అయిపోయింది. ఆ స్పింక్టర్ మజిల్ ఉంటుంది, ఆ మజిల్ కట్ అయిపోయింది. అంచేత కన్నెపొర ఉంటే రక్తం కారదు. బాగా ఎవరికైనా రక్తం కాదంటే ఖచ్చితంగా అయిపోయింది. అది బాగా టైం పడుతుంది. ఇంకా వెజైనల్ ఫిషర్ లాగా ఏర్పడుతుంది. యానల్ ఫిషర్ లాగా వెజైనల్ ఫిషర్ అంటాం.
వెజన్ ఫెస్ట్ వచ్చి దానివల్ల లేనిపోయి బాధపడుతుంటుంది. అంటే కన్నెపొర ఉంటే రక్తం కారుతున్నది కరెక్ట్ కాదు. కన్నెపొర రక్తం కారితేనే కన్య అన్నమాట కరెక్ట్ కాదు. అంచేత అసలు ఆలోచనే రాంగ్. డాక్టర్ గారు, ఆర్టిఫిషియల్ హైమన్ ఉందా? ఆర్టిఫిషియల్ హైమన్ అంటే జస్ట్ అలా టెంపరీగా అంటించుకునేది ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆర్టిఫిషియల్ హైమన్ అనేది ఉన్నాయి బజార్ మార్కెట్లో. ఓ ఫ్యాన్సీగా సింపుల్ ఫ్యాన్సీ, అంతకంటే మించి కానీ ఆర్టిఫిషియల్ హైమన్ పేరేం లేదు. డాక్టర్ గారు, స్వయం తృప్తి అలవాటు ఉన్న వాళ్ళలో కన్నెపొర పరిస్థితి ఏంటి? స్వయం తృప్తి ఉంటే తప్పకుండా చిరిగిపోతుంది. ఇట్టే చిరిగిపోతుంది. ఎందుకు చెప్తాం ఇంతవరకు మనం కేవలం అది ఇలా టచ్ అయిపోతుంది చెప్తాం పూతరేగలా ఉందని. స్వయం తృప్తి అలవాటులో సాధారణంగా వేలుపోని చేసి యోని రంధ్రం దగ్గర స్టిమ్యులేట్ చేయడం, జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేయడం అది చేస్తారు. జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా మరి జీ స్పాట్ అనేది యోని రంధ్రానికి 1.5 ఇంచ్ లోపలికి ఉంటుంది. వేలు పెట్టి వెళ్ళాలంటే చిరిగిపోతుంది. అంటే స్వయం తృప్తి అలవాటు ఉన్న వాళ్ళకి 100కి 70 మంది అమ్మాయిలకి స్వయం తృప్తి అలవాటు ఉంటుంది. వాళ్ళు రోజు చేయనండి, నెలకు చేయనండి, 6 నెలలకు చేయనండి, ఎప్పుడు చేసినా వేలు పోనిస్తే అది తిరిగిపోతుంది. అంతేకాకుండా మామూలుగా దురద పుడుతుంది కదండి, ఎవరికైనా దురద పుడుతుంది కదా. అందులో చెమట పట్టి ఆ ఏరియా చెమట పట్టి ఒకసారి దొరబెట్టి అంతే వేలు తగులుతుంది. ఎలా గట్టిగా ఎలా దొరబెట్టి ఎప్పుడైనా మనం ఏదైనా గట్టిగా అంటాం గోకుతాం కదా, రుత్తాం కదా, పోతుంది. అంచేత కన్నెపొర గురించి ఏ రకమైన అవసరం లేదు. అది స్వయం తృప్తి అలవాటు ఉన్నా పోతుంది, లేకుండా కూడా పోతుంది. డాక్టర్ గారు, కన్నెపొర ఉన్నప్పుడు సెక్స్ జరగడం కష్టం అవుతుందా? ఏ మాత్రం కదా. కన్నెపొర ఉన్నా సెక్స్లో కష్టం అనేది ఎప్పుడు వస్తుందంటే వదినిస్మిస్ పరిస్థితుల్లో అవుతుంది. వదినిస్మిస్ అంటే ఏంటంటే యోని దగ్గర కండరాలు, యోని రంధ్రం దగ్గర కండరాలు టైట్గా ఉంటాయి. టైట్గా ఉండి కొంత భయంతో బిగపడతారు. ఇప్పుడు ఇంజక్షన్ ఇస్తుంటారు అనుకోండి, ఇంజక్షన్ అంటే భయం ఉన్నాడు అలా బిగపడతారు, ఇలా అంటారు. అనగానే టైట్ అవుతుంది. ఆరంగానే యోని దగ్గర ఎప్పుడైతే బిగపడతారో యోని రంధ్రం దగ్గర కండరాలు స్టిఫ్ అయిపోయి అంగప్రవేశం జరగదు. అంతేగాని కన్నెపొర వల్ల మాత్రం కాదు. మన ఫార్మసీ మెడిసిన్ చూస్తే ఒక ఇన్సిడెంట్ చూసారు. ఒక ప్రాస్టిట్యూట్ ఉందట, ఆవిడ 15 సంవత్సరాల నుంచి ఆవిడ వృత్తిలో ఉందట. 15 సంవత్సరాల నుంచి ఆవిడ ఇప్పటికే కన్నెపొర ఉంది. 15 సంవత్సరాలు ఆవిడ కన్నెపొర తెలుసా? ఒక చర్మం, మామూలు చర్మం స్కిన్ ఉంటుంది సారా, అది అక్కడ వెళ్ళి కన్నెపొరలాగా ఏర్పడిందట. ఎవరైనా సెక్స్ చేసినా అది ఆవిడకి వెళ్ళిపోతుంది, వంగిపోతుంది. ఆ ఉన్న కన్నెపొర వంగిపోతుంది. దాన్ని కూడా కన్నెపొర అన్నారు. మామూలు చర్మం కింద ఉన్న చర్మం మామూలు స్కిన్ లేరు కన్నెపొరలాగా ఏర్పడింది. అంచేత ఎక్కడో కొంతమంది అది అడ్డంకి ఏం లేదే. ప్రాస్టిట్యూట్ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉన్న మనిషికి లేదంటే అంటే కన్నెపొర అనేది మామూలుగా చిరిగిపోతుంది. టైట్గా ఉంటేమో ఊరికి వంగిపోతుంది. అంతేగాని ఏ రకంగా ఇబ్బంది ఉండదు. అంటే దాని గురించి ఏదో ఎక్కడ కొంతమంది డాక్టర్లు అమ్మో నీ సెక్స్ జరగట్లేదా అంటే కన్నెపొర ఉంటుంది దాన్ని కట్ చేయాలని చెప్పి ఏమైనా హంబక్కు సజెస్ట్ చేసి చేయాల్సింది తప్ప కన్నెపొర వల్ల ఏ రకం ఇబ్బంది ఉండదు. కేవలం డైలటేషన్. కొంతమందికి అక్కడున్న యోని రంధ్రం టైట్గా ఉంటుంది. టైట్గా ఉన్నప్పుడు దాని గురించి ఎడల్ప్ చేయాలి. అక్కడ లిగ్మోకైన్ జెల్ కానీ జేరోకైన్ జెల్ కానీ రాసి లేదా ఎన్ని లూబ్రికెంట్ రాసి కొద్దిగా వేలిపి వెడల్ప్ చేయాలి. అంతే, వెడల్ప్ చేసేసి చేయడం తప్ప కన్నెపొర వల్ల మాత్రం జరగదు. జరిగేది కేవలం యోని దగ్గర చుట్టూ తన సర్క్యులర్ మజిల్ ఫైబర్స్ వల్లే టైట్నెస్ ఫీల్ అవుతారు. ఆ టైట్నెస్కి మనం దాన్ని రిలాక్స్ చేయాలి, వెడల్ప్ చేయాలి. చేసేటే ఆటోమేటిక్గా అయిపోతుంది. అంతే కన్నెపొర కట్ చేయాలి ఇవన్నీ ఎవరైనా చెబితే ఏ డాక్టర్ చెబితే హంబక్. డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నాకు నడు నొప్పి కీళ్ళ నొప్పులు ఉన్నాయి. సెక్స్లో పాల్గొన్న రోజున కీళ్ళ నొప్పులు నడు నొప్పి చాలా వరకు లేకుండా అవుతాయి. సెక్స్లో పాల్గొనకపోతే ఈ బాధలు ఎక్కువ అవుతాయి. కానీ మా ఆవిడ సెక్స్ మీద అంతగా ఇంట్రెస్ట్ చూపదు, సెక్స్కి ఒప్పుకోదు. మా ఆవిడ్ని సెక్స్కి ఒప్పించడం ఎలా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. కరెక్టేనండి. మామూలుగా సెక్స్లో పాల్గొంటే కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. దే ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడైతే సెక్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో, సెక్స్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో, చేసినప్పుడు శరీరంలోని లోపల నుంచి స్టెరాయిడ్స్ రిలీజ్ అవుతాయి. అంతేకాదు మనం ఎప్పుడు సెక్స్లో పాల్గొన్నప్పుడు డోపమిన్, అలాగే ఆక్సిటోసిన్, తర్వాత ఎండార్ఫిన్స్, ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ అన్నీ కూడా రకమైన స్టెరాయిడ్సే. ఆల్మోస్ట్ ఆల్ హార్మోన్స్ ఆర్ స్టెరాయిడ్స్.
అంటే కేవలం నార్మల్ స్టెరాయిడ్సే కాదు, ఈ బ్రెయిన్లో వచ్చేసి న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా స్టెరాయిడ్స్గా యాక్షన్ ఉంటుంది. అది దీంట్లో ఏమవుతుందంటే కొద్దిగా ఈ కీళ్ళ నొప్పులు కన్నా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ వచ్చి నిప్పులు లేకుండా తయారవుతుంది. అంచేత సెక్స్లో పాల్గొంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ ఆవిడ మరి ఒప్పుకోవట్లేదు, ఏం చేద్దామంటే మరి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేదనమాట, అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు. సరిగ్గా అండర్స్టాండింగ్ పెట్టుకుని సరిగ్గా చేస్తే వాళ్ళ ఆవిడ సరిగ్గా ఒప్పుకునేట్టు చేయాలి. మరి ఒప్పుకుని చేస్తే ఆయనకి బాగా, లేదంటే ఆయనకి నిప్పులకి బిల్లు వాడుకుంటుండే తగ్గడానికి. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి. మాకు పెళ్ళై 6 సంవత్సరాలైంది, ఇంతవరకు నాకు కడుపు రాలేదు. అందుకని మా అత్తయ్య వంశోద్ధారకుడు కావాలని మా ఆయనకి మరో అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అదేమిటని అడిగితే నువ్వు కను అంటున్నారు. నాకు ఏమీ తోచడం లేదు. వంశోద్ధారకుడు కోసమని సవతిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఏ మాత్రం చేస్తున్నది అలాగా. అసలు వీడి కడుపు రాకుండా కారణం అసలు ఆయన వీరికైనా లేకపోవచ్చు, ఇంకో సౌది నుంచి ఇంట్లో ఆడుకున్న కడుపు రాకపోవచ్చు కదా, మరి ఇంకో సౌది నుంచి పెడుతుంది. అలాగా ఎప్పుడైనా పిల్లలు పుట్టబోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఎవరైనా పిల్లలు పుట్టని ఒక 100 మంది దంపతులు తీసుకుని వెళితే వాళ్ళలో 30% ఫాల్ట్ మగవాళ్ళలో ఉంటుంది. ఏ రంగా వీరికైనా తక్కువ ఉంటాయి, కదలికి తక్కువ ఉంటుంది, ఆ రంగా ప్రెగ్నెన్సీ రావడం కారణం అవుతుంది. ఇక లేడీస్ తీసుకుని 30% తీసుకుని వెళితే వాళ్ళ అన్న విడుదల ఉండదు, ఇతర డిఫెక్ట్స్ ఉంటాయి. ట్యూబల్ బ్లాక్ ఉండొచ్చు, లేకపోతే గర్భాశయం చిన్నదిగా ఉండొచ్చు, గర్భాశయం మధ్య అడ్డుగోడలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇంకొక 30% మంది ఇద్దరిలోని ఫాల్ట్ ఉంటుంది. కడుపు రాబడి ఒక్క ఫాల్ట్గా అనకూడదు, ఇద్దరిని చూడాలి. అందుకనే ఒక్కోసారి ఇద్దరిలో ఫాల్ట్ ఉంది, ట్రీట్మెంట్ ఇద్దరికీ చేయాల్సింది. అంచేత వంశోద్ధారుల కోసం ఇంకో అబ్బాయిని పెళ్లి చేస్తానాడు అత్తగారు అంటే ఆవిడ మూర్ఖురాలు, ఈవిడ విద్యావంతురాలు కనుక ఈవిడ చెప్పాలి కడుపు ఎందుకు రాదు, రాకపోవడం కారణాలేంటి, ఆడవాళ్ళ కారణం ఏంటి, మగవాళ్ళ కారణం ఏంటి, ఆ కారణాల నుంచి దాని ముందు డాక్టర్ దగ్గర చూపించుకోవాలని చెప్పాలి కోడలు. లేకపోతే నెత్తిని రేపు తెచ్చి రేపు లేదా నువ్వు కను అంటుంది కదా, ఇది ఎక్కడికి అంటుంది, ఇన్ని సంవత్సరాల కన్నది ఎక్కడి నుంచి వస్తుంది. అంచేత ఫాల్ట్ ఎవరిలో తెలుసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించేయాలి. కానీ ఈ కరెక్ట్ పద్ధతి కాదండి. అసలు ఎంత మూర్ఖపు ఆలోచనలండి ఇవన్నీ. అది ఎప్పటికైనా మహిళలు మేల్కొనాలి. పూర్వకంటే మహిళలు చేతివంతయ్యారు. ఏ పాతకాల మనుషులు ఎవరైనా ఇలా మాట్లాడితే వంశోద్ధారకుడి కోసం ఇంకో మహిళ నుంచి పెళ్లి చేస్తానంటే ఒప్పుకోకూడదు, తప్పకుండా. ఇప్పుడు మామూలుగా రావట్లేదు అనుకోండి, ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా చేయొచ్చు కదా. ఇప్పుడు ఎంత మన ఇతరత్ర మనకి ఇక్సి మెదలు కానీ ఈ రంగా చేసి ప్రెగ్నెన్సీ చేయొచ్చు. అంచేత వంశోద్ధారకుడి కోసం ఇంకోటి తెచ్చి ఇంట్లో పెట్టుకోవాల్సిన పని లేదు, అవసరం లేదు. అది చాలా తప్పు కూడా. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు షుగర్ ఉంది, అయినా సెక్స్ కోరికలు, సెక్స్ సామర్థ్యం బాగానే ఉంది. తరచుగా సెక్స్లో పాల్గొంటాము. సెక్స్లో పాల్గొన్న తరువాత పురుషాంగం పూర్వచర్మం పుండుగా మారుతుంది. సెక్స్లో పాల్గొనకపోతే ఈ బాధ ఉండదు. సెక్స్ మానేద్దామంటే మనసు ఊరుకోదు. నేను సెక్స్లో పాల్గొన్నా పురుషాంగం పుండుగా మారకుండా ఉండాలంటే మందులు ఏం వాడాలో చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఎవరికైనా సరే పురుషాంగ పూర్వచర్మం సెక్స్లో పాల్గొన్నప్పుడు పుండుగా మారినా, లేదా చర్మం వెనకెళ్ళి టైట్గా బిందులా పట్టేస్తున్నా షుగర్ వల్లే జరుగుతుంది. వెంటనే షుగర్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోగలగాలి. షుగర్ పూర్తిగా కంట్రోల్ చేసుకుని కొంతమంది ఒక ఏదో 10 రోజులు కంట్రోల్ చేసి మళ్ళీ కొద్ది పెరుగుతుంటుంది, పెరిగితే మళ్ళీ వచ్చేస్తుంటుంది. ఇలాంటివి ఏం చేయాలంటే సర్కంసిషన్, సుంతి ఆపరేషన్ చేయించుకోవాలి. సుంతి ఆపరేషన్ చేయించుకుంటే ముందు ఈ ప్రాబ్లం అంటే చర్మం వెనకెళ్ళి బెబ్బట్టేయడం, లేదా పుండుగా నొప్పొట్టడం, లేదా లేదా చర్మం ఎర్రగా బాసిపోవడం, ఇవన్నీ లేకుండా ఉంటాయి. సుంతి చేయించుకుంటే ఇది ఉంటుంది. కానీ షుగర్ మాత్రం తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ సెక్స్ చేస్తుండొచ్చు, కొంతకాలం డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అయిపోయి సెక్స్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు తర్వాత ఆర్టరీయోపతి, దీంతో ఆర్టరీస్ అన్నీ డ్యామేజ్ అయ్యి తర్వాత గుండెప్పి రావచ్చు. దాంట్లో ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు. అంటే షుగర్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. షుగర్ ఎప్పుడు కంట్రోల్ పెట్టుకోవాలి. షుగర్ కంట్రోల్ పెట్టుకుంటూ తప్పుడు నేను బాగానే ఉన్నా కదా, సెక్స్ చేస్తున్నాను, బాగా తిండి తింటాను, తిరుగుతున్నాను, పని చేసుకున్నాను, షుగర్ 300 400 నాకేం బాధ లేకుండా ఉంది అనుకోండి చాలామంది ఉన్నారు. అది తప్పకుండా షుగర్ కంట్రోల్ ఉండాల్సిందే, ఉండేట్లు చూసుకోవాల్సిందే.
లేకపోతే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వచ్చి స్లోగా, దిస్ ఇస్ సైలెంట్ కిల్లర్. షుగర్ అనేది ఎప్పుడు సైలెంట్ కిల్లర్ అంటాం. అది దాన్ని కదుపులో పెట్టుకోపోతే ఏదైనా రావచ్చు. కిడ్నీ ఫెయిల్ రావచ్చు, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం రావచ్చు, కిడ్నీ అంటే బ్రెయిన్ సంబంధించిన రావచ్చు, ఏదైనా రావచ్చు. సెక్స్ పరంగా వీక్నెస్ వస్తుంది. అంచేత దాన్ని జాగ్రత్త చూసుకొని తప్పు ముందు మాత్రం ఏం చేయాల్సిందంటే ఆయన శుద్ధి చేసుకుంటే బెటర్. చాలా వరకు ప్రాబ్లం లేకుండా సెక్స్లో పాల్గొంటారు. షుగర్ కంట్రోల్ పెట్టుకున్నారు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నేను 6 నెలల క్రితం ఒక క్షౌరశాలలో షేవింగ్ చేయించుకున్నాను. అప్పుడు చిన్న గాయమై రక్తం వచ్చింది. హెచ్ఐవి భయంతో వెంటనే రక్త పరీక్ష చేయించుకున్నాను. అందులో ఎయిడ్స్ లేదని వచ్చింది. అయినా నా భయం తీరక ఈ 6 నెలల్లో 6 సార్లు రక్త పరీక్ష చేయించుకున్నాను. ఎందులోనూ ఎయిడ్స్ లేదు. అయినా నా భయం తీరలేదు. నేను ఎయిడ్స్ రోగిని అయిపోతానా అవనా మీరే చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఏం అవరు, ఇది ఎయిడ్స్ ఫోబియా. ఫోబియా అంటే అర్థం లేని భయం. షవర్ షాపుల్లో ఆ బ్లేడ్ తెగడం వల్ల హెచ్ఐవి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే ఒకవేళ అదే బ్లేడ్తో అంతకుముందు ఎయిడ్స్ రోగికి ఎవరికైనా గడ్డం చేసినా ఇంకోటి చేసినా ఆ క్రిములు బయటకు వచ్చాక కొద్ది సెకండ్లలో క్షణాల్లో అవి ఇన్యాక్టివ్ అయిపోతాయి. ఎక్కడ బయట గాలికి కానివ్వండి, వేడికి ఎండ వేడికి కానివ్వండి, దేనికి సరే కేవలం కొద్ది సెకండ్లు మొత్తం అరగంటకి అలా చచ్చిపోతాయి కూడా. అసలు ఏముండవు అసలు. అంచేత చౌర షాపుల్లో ద్వారా హెచ్ఐవి వస్తున్న మాట కరెక్ట్ కాదు. ఇంకా ఆ బ్లేడ్ తెగడం ద్వారా వచ్చేది కరెక్ట్ కాదు, రాదు. అంటే ఆ భయం అవసరం లేదు. ఇదంతా కేవలం ఫోబియా. ఫోబియా అంటే అర్థమే భయం. అది ఎయిడ్స్ ఫోబియా వల్ల అలా అనుకోవడానికి లేదు. ఆయన ఇంక టెస్టులు చేయించుకోవద్దు. విషయం తెలుసుకోండి. దాని ప్రకారం భయం మానుకోండి, నార్మల్గా ఉండండి. ఏమీ అవ్వదు, ఏ రంగా కూడా అవ్వదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు బీజకోశంలో వృషణాలు లేవు, కానీ సెక్స్ కోరికలు అంగస్తంభాలు ఉన్నాయి. గెడ్డాలు మీసాలు కూడా వచ్చాయి. వృషణాలు లేకపోయినప్పటికీ మగ లక్షణాలు ఉంటాయా? నేను ఇంతవరకు ఎవరితోనూ సెక్స్లో పాల్గొనలేదు. నేను పెళ్లికి పనికి వస్తానా పనికిరానా అంటూ అడుగుతున్నారు. ఆయన బీజకోశంలో వృషణాలు లేకపోయినా కడుపులో తప్పకుండా ఉంటాయి. ఆ వృషణాలు లేకపోయినట్లయితే అతనికి గడ్డాలు మిసాలు రావు, సెక్స్ కోరికలు ఉండవు, అంగం గట్టిపడడం ఉండదు, ఏమి ఉండదు. అసలు ఎదుగుదలే సరిగ్గా ఉండేవి కాదు, మగదానమే ఉండేవి కాదు. ఆయనకి పుత్తికలు వేరు, లేక పుత్తిక లోపల కొద్దిగా ఎక్కడో ఉంటాయి, టెస్టికల్స్ తప్పకుండా ఉంటాయి. అయితే అలా ఉన్న వాళ్ళకి జరిగే సెక్స్ మామూలుగా ఉంటుంది. అయితే పిల్లలు పుట్టే అవకాశం మాత్రం అంతగా ఉండదు. పిల్లలు పుట్టరు సాధారణంగా. ఎందుకంటే ఎక్టోపిక్ టెస్టిస్ అంటాం. ఉండాల్సిన చోట ఉండకుండా వేరే చోట ఉన్నట్లయితే దానివల్ల అవి పెంచి టెస్టిస్ వీరికణ హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి, కానీ వీరికణాలు ఉత్పత్తి చేయవు. మనం ఇప్పుడు చెప్పుకుంటాం వీరికణాల ఉత్పత్తి కోసం టెస్టికల్స్కి చల్లదనం కావాలి, బాడీ హీట్ కంటే కనీసం 1 or 2 degrees సెంటిగ్రేడ్ హీట్ తక్కువ ఉండాలి, బీజు కోసం సాగి గాలి పోసుకుంటుంది. పుత్తికడుపు ఉన్నాయనుకోండి, వేడేగా, శరీరం ఏ వేడిందో ఆ వేడిలో ఉంటుంది, టెస్టిస్ ఫంక్షన్ పోతుంది. అంచేత పిల్లలు పుట్టే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. సెక్స్ మాత్రం మామూలుగా ఉంటుంది. అంచేత దాని గురించి భయం అవసరం లేదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 18 సంవత్సరాలు. యోని దగ్గర దురదగా ఉంటుంది, తెలుపు కూడా అవుతుంది. సెక్స్ కోరికలు కలగడం వల్ల తరచూ యోని దగ్గర వేలు పెట్టి రుద్దుకుంటాను. అలా కొంతసేపు చేయగా ఏదో తెలియని మధురానుభూతి కలుగుతుంది. నా యోని దగ్గర దురద రావడానికి, తెలుపు అవడానికి నేను చేస్తున్న పనే కారణమా? తగిన పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. కాదు, ఆవిడ చేసే పని స్వయం తృప్తి చేస్తున్నారు. దానివల్ల నేను రాలేదు. స్త్రీలలో సాధారణంగా యోని ప్రాంతంలో అక్కడ వచ్చే ద్రవాల వల్ల కానివ్వండి, చెమట పడడం వల్ల కానివ్వండి, అక్కడ ఫంగస్ ఈజీగా చేరుతుంది, తామర లాంటిది. తర్వాత బ్యాక్టీరియా క్యూలు చేరుతాయి. అలా క్లామిడియల్ ఇన్ఫెక్షన్, ట్రైకోమోనస్ ఇన్ఫెక్షన్, ముల్లియాసిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా చేరుతాయి. అందువల్ల ఆవిడ దొరకపడుతుంది. మాస్టర్బేషన్ చేయడం వల్ల ఆడమంటే స్వయం తృప్తి పద్ధతిలాగా అక్కడ స్టిమ్యులేట్ చేయడం వల్ల మాత్రం కాదు. ఆరంగా ఎవ్వరికి ఎప్పుడు రాదు. ఆడ అశుభ్రత, ఆడ యోనిలో వచ్చే ద్రవాలని తరచుగా క్లీన్ చేసుకుంటాడు. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు పెట్టి కడుక్కుంటున్నారు, వాష్ చేసుకోవాలి ఒకసారి. అలాగే ఇక్కడ కాస్త రోజు 2 పూట స్నానం చేస్తే యాంటీ ఫంగల్ పౌడర్ రాసుకుంటే ఈ దురదలు రాకుండా. యాంటీ ఫంగల్ మామూలుగా రకరకాల పౌడర్స్ ఉంటాయి. మామూలు పౌడర్, టాల్కమ్ పౌడర్ కాకుండా యాంటీ ఫంగల్ పౌడర్స్ అంటాం. ఆ యాంటీ ఫంగల్ పౌడర్ రాసుకుంటే ఆ దురద రావడం ఉండదు. అది తప్పకుండా ఇన్ఫెక్షన్. అది ఆ ఇన్ఫెక్షన్ మూల కారణం ఏంటి? తడి తయారవడం,
యూరిన్ ద్రవాలు తప్పకుండా వస్తాయి, అందరికీ కాస్తాయి కదా, కారకుండా కొద్దిగా కారుతుంటాయి. క్లీన్లీనెస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని సెక్స్ హైజీన్ అంటాం. సెక్స్ హైజీన్ వెరీ ఇంపార్టెంట్. ఆ సెక్స్ ప్రతి మగవాడు పాటిందా సెక్స్ హైజీన్, ఆడవాళ్ళు పాటించాల్సిందే. అప్పుడు వాళ్ళకి ఏ బాధ లేకుండా ఉంటుంది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 14 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు, విపరీతంగా సెక్స్ కోరికలు ఉన్నాయి, కళ్ళు మూసుకుంటే చాలు అమ్మాయిలు మనసులో మెదులుతారు, దీనివల్ల నేను ఏ పని దీక్షగా చేయలేకపోతున్నాను, నేను చాలా కోల్పోతున్నాను, నాకు సెక్స్ కోరికలు కలగకుండా ఉండాలంటే మందులేం వాడాలో చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఏ మందులు ఏమన్నామండి, ఏ మందులు ఉండవు. ఆయన మనసును డైవర్ట్ చేసుకుని ఆయన కళ్ళెం వదిలేసినట్టు గుర్రంలాగా ఆయన మనసు వదిలేశారు. నో, కళ్ళెం వేయాలి మనసు, తప్పకుండా మళ్ళీ ఒక మనసు కళ్ళెం వేయాల్సిందే. ఆయన ఆలోచనలు వచ్చేందుకు మాత్రాన ఆలోచన ఫ్రీగా వదిలేయడమే, వదలకూడదు. మనసు కంట్రోల్ పెట్టుకోవాలి. మనం ప్రతి దేన్నైనా సరే మనం కంట్రోల్ చేసుకోగలం. కంట్రోల్ చేసుకోలేకుండా ఉండదు. నేను కంట్రోల్ చేసుకోను, నేను ఆలోచిస్తాను, నేను దానికి ఎంజాయ్ చేస్తాను, మరి కరెక్ట్ కాదు. ఆయన అలా అంత ఇదిగా ఫ్రీగా మనసు వదిలేయకూడదు, అంత ఇదిగా చేయకూడదు. మనసు కంట్రోల్ చేసుకుంటే ఏముండదు. అంత కోరికలు వచ్చి ఆయన్ని విమర్శలు చేసే పరిస్థితి ఏముండదు. ఎవరైనా ఎలాంటిదైనా సరే కంట్రోల్ చేసుకోగలరు. ఆ శక్తి ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. కానీ కొంతమంది చాలా ఈజీగా తీసుకుంటారు, వాళ్ళు ఇలా బాధపడుతుంటారు. ఈయన కూడా మనసుని కంట్రోల్ చేసుకోవాలి, చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అంతేగాని మందులు ఏముండవు, మందులు మాకులే వాడవస్తుంది. ఇది వాటి సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.